పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభువులో చేసే సమయంలో అపొస్తలులకు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రములనే నీతి విషయం అనిందుడనై ఉండి అయినను ఏవేవి నాకు లాభకరములో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. ప్రేమల తల్లి, ఈ మాటలు మా వ్యక్తిలో దేవునికరంగా చేయమని మనం సిద్ధపరచుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అనిందుడు ఒకటి, ఎవరంటే అతను ఒకటి అనిందుడు, రెండవది క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు మనం ఎంత నష్టపోతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. లేక క్రీస్తుని మనం ఎంత నష్టపరుస్తున్నాము, రెండు మనం కంపేర్ చేసుకోవాలి. క్రీస్తుని నష్టపరిచే వారంగా ఉన్నామా, లేక క్రీస్తు కొరకు మనం నష్టపరుచుకునే వారంగా ఉన్నామా? ఈరోజు మన జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ రెండు లేకపోవడం. ఏంటిది? ఒకటి క్రీస్తు కొరకు నష్టపరచుకోకపోవడం, రెండవది క్రీస్తుకుని నష్టపరచడం. అందువలన నిజమైన ఆశీర్వాదానికి, నిత్య జీవానికి మనం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అయిపోయాం. ఇప్పుడు ఇదే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అబ్బాయికి చెప్పాడు లూకా సువార్తలో. బాల్యం నుంచి నేను అన్ని చేస్తున్నానంటే అయితే నీకు ఒకటి కొలువగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకి అంటే నష్టపరచుకోవని చెప్పాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు? నిన్ను నష్టపరచుకోయా నీకు నిత్య జీవం. ఒక్కసారి ఆ వచనం చదువు. నీ ఆస్తిని బీదలకు ఇచ్చేయమంటే బీదలకు అమ్మేయమన్నాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చదువు లూకా సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. బాల్యం నుండి అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచున్నానే ఉన్నానని యేసు విని, నీకు ఇంకొకటి కొదువు ఉంది, నీ కలిగినవన్నీ అమ్మి అంటే వస్తు రూపకంగా కాకుండా ఎలా ఇవ్వాలా? సొమ్ము రూపకంగా ఇవ్వు. అంటే క్యాష్ మనీ రూపకంగా ఇవ్వమని చెప్తున్నాడు. అమ్మి బీదలకు ఇమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు చెప్పాను. వాడేం చేశాడంట? అతడు మిక్కిలి ధనవంతుడు గనుక విని వ్యసనపడగా ఏ కాన్సెప్ట్తో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో అది పొందకుండగానే, అంటే నష్టపరచుకోవడం తనకి ఇష్టం లేదు కనుక ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పోగొట్టుకున్నాడు. పౌలు తనకు ఏమేమి లాభంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తున్నాడు?
ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకొని పెంట అనుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అందువలన అపోస్తలులందరికంటే అతి ఉన్నతమైన స్థాయికి దేవుడు పౌలు గారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. ఈరోజు దేవుని చేత ఘనపరచబడడం లేదు, దేవుని చేత మెప్పు పొందడం లేదు. చెప్పండి, ఇంకా వాడికి వాడే ఏం చేసుకుంటున్నాడు? చూడు, దానికి ఒక వాక్యం ఉంది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. నేను విజయవాడలో జరిగిన ఒక సంగతి మీకు గుర్తు చేస్తాను. విజయవాడలో జరిగిన ఒక సంగతి మీకు గుర్తు చేస్తాను. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకుని వాడు అని. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఎవరి చేత మెప్పు పొందుకోవాలనుకుంటున్నారు? కొన్ని మనుషుల చేత మెప్పు పొందినా పర్వాలేదు, అది కూడా కాదంట. తనకు తాను మెచ్చుకోవటానికి ఇప్పుడు ఈ యవనుడు దేవుని చేత మెప్పించబడేవాడైతే ఏం చేసేవాడు? ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేవాడు, అంటే నష్టపోయేవాడు. ఇప్పుడు అది నష్టపోలేదు, తను ఏదైతే పొందాలనుకున్నాడో దాన్ని పోగొట్టుకున్నాడు. అంతేనే కదా, వ్యసనంతో వెనక్కి ఏ బ్రాడ్ మైండ్తో వచ్చాడో అది పోగొట్టుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ దినాల్లో పౌలు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి, ఇంతగా కనపరచబడ్డానికి కారణం తన జీవితంలో ఉన్నవి నష్టపరుచుకున్నాడు. చదువు, డబ్బు, ఆస్తి, అంతస్తులు, ధనము, బలము అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మనం పెంటను కూడా ధనంగా ఎంచుకుంటాం, గ్రాండ్గా ఎంచుకుంటాం. ఆయన అన్నింటినీ పెంటతో సమానంగా, అంటే నష్టపోయినాడు, తనను తాను నష్టపరుచుకున్నాడు. అన్నిటిని ఏం చేశాడు? నష్టపరుచుకున్నాడు. విజయవాడలో నవంబర్ నెలలో జరిగిన ఒక ఇన్సిడెంట్. నవంబర్ నెల అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 4 నెలల క్రితం జరిగిన విషయం. ఏంటిది అది? 4 నెలల క్రితం జరిగిన విషయం. అక్కడ ఒక కొత్త పరిచర్య ఉంది. ఆ పరిచర్యకి అక్కడ సేవకుడు ఉండే అవకాశం లేదు. ఈ మందిరపు తాళాలు అతని దగ్గర ఉంటాయి. మందిరం తాళాలు అతని దగ్గర ఉంటాయి. ఒక ఫంక్షన్కి గెస్ట్ వచ్చినారు, ఒక 10-15 మంది దాకా గెస్ట్లు వచ్చినారు. ఎంతమంది? అతని ఇంట్లో ఎప్పుడు కూడా నెలకి వారికి 10,000 ఖర్చు అయితే, నెలకి వచ్చిపోయే గెస్ట్లకి 40,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అర్థమవుతుంది చెప్పేది? హాస్పిటల్కి వచ్చి రావటం, సినిమా కోసమని రావటం, బంధువుల కోసమని రావటం, ఏ ఫంక్షన్ కోసమని రావటం. ఇక్కడ మనోడు ఉన్నాడుగా, ఇక్కడ దాకా వచ్చిపోయాం, చూసుకోదమ్మా. ఏదైనా కొనాలంటే వస్తువు విజయవాడ కదా, మనోడు ఉంటాడు, ఆడికైతే బాగా విజయవాడ తెలుసు, డైరెక్ట్గా ఇంటికి రావటం. అర్థమవుతుంది నేను చెప్పేది? వాడు ఏం ఆలోచించారంటే, రోజుకి ఇంత ఖర్చు అవుతుంది, నెలకి 40,000 అదనమైన ఖర్చు అవుతుంది, మొత్తం ఇప్పుడు 50,000 భోజన ఖర్చు అని ఇంట్లో. ఫ్రూట్స్కి కానీ, జ్యూసులకు కానీ, భోజనాలకు కానీ ఖర్చు ఎంత అవుతుంది? 50,000 ఖర్చు అవుతుంది. అక్కడ ఆదివారము మందిరానికి వచ్చే దూర ప్రాంత ప్రజల కొరకై భోజనం వండుతారు. కానీ దానికి ఈయననే అధ్యక్షుడు. ఒకటి ఆదివారం అయిపోయింది, మంగళవారం 15 మంది గెస్టులు వచ్చినారు. 10 మంది గెస్టులు వచ్చినారు. 10 మంది గెస్టులు వస్తే ఎంత ఉండాలి? వాళ్ళు రాత్రి వచ్చినారు.
ఎప్పుడు వచ్చినారు? రాత్రి వచ్చినారు. పడుకోవడానికి కానీ ఇంట్లో బెడ్రూమ్ లేదు. మరి 9:30-10కి వచ్చినారు లాస్ట్ బస్. ఇప్పుడు ఆమె లేపు వంట చేయాలి, పడుకోవడానికి కూడా లేదు. ఇక అంత ఎందుకు వచ్చిన గొడవ అని ఇప్పుడు చెప్పండి. డైరెక్ట్ మందిరకాడికి తీసుకెళ్ళి ఇంకా ఆల్రెడీ ఉంటాయి కదా కొద్దిగా గొప్ప, చక్కగా ఒకవైపు గ్యాస్ స్టవ్ మీద అన్నం వండాడు, ఒకవైపు కూర వండేసి తృప్తిగా తిన్నారు, వండుకున్నారు. తెల్లారి మళ్ళీ ఏమంటుంది పొంగల్ తయారు చేసినాడు. వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన మందిరంలోనే తిరిగి వాళ్ళు వెళ్ళారు. అది అయిపోయింది. ఆదివారము మళ్ళీ ఏం చేశాడంటే, ఆదివారము యథావిధిగా ఏం చేశాడంటే ప్రతి వారము 15-20 మందికి భోజనం చేశాడు. ఆ వారం వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట. ఏమని? అన్న, ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్తారు, అన్న మేము ఇంతమంది ఈ వారం రాలేకపోతున్నాం, ఒక ఫంక్షన్ ఉంది, తప్పనిసరిగా వెళ్తున్నాం, ఈ ఆదివారం మేము రాలేకపోతున్నాం, వీలైతే రాత్రి మీటింగ్ వస్తాం. ఎందుకు చెప్పినారనుకున్నావు? అనవసరంగా భోజనం ఎక్కువ వండకండి అని చెప్పింది. వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చారు? భోజనం వండకండి అని సమాచారం ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే 25 మంది కొండి. ఈయన ఏం చేశారు? అసలే రాదంటుంటే ఈయన 25 మందికి వండారు. అది చూస్తే దాదాపు గుర్రెలు ఆయన తిన్నారు. ఒక 2-3 వచ్చినారు అంతే. ఎంత తింటారు? కేజీన్నర తిన్నారు. ఇప్పుడు దాదాపుగా 20 మంది భోజనం తగిలిపోయారు. 2 తప్పులు అవుతున్నాయి చూడండి. ఒకటి వాళ్ళు చెప్పినా వండాలి, రెండోది అది మిగిలిపోయింది. పోనీ మిగిలిపోయినప్పుడన్నా ఎవరైనా కాస్త తినగలిగిన వాళ్ళన్నా తినండి అని చెప్పాడా? అది చెప్పలేదు. పోనీ అది కాదు, మందిరం దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెట్టాడా? పెట్టలేదు. అది కాదు, పోనీ వాళ్ళకన్నా ఏమైనా తీసుకుని వెళ్ళాడా? అది కాదు. అది గురువారం వెళ్తే అట్లాగే మూత పెట్టింది. అర్థమైంది? గురువారం వెళ్తే చూశారు, ఇక అయిపోయింది, చూశారు అంతే. ఆదివారము టిఫిన్కి కూడా ఏమీ లేవు వాళ్ళ ఇంట్లో. టిఫిన్కి కూడా జేబులో డబ్బులు లేవు. పోపు డబ్బాలు ఎత్తిన వాళ్ళ భార్య దగ్గర 10 రూపాయలు లేవు. 3 చిన్నపిల్లలు, 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళు. ముగ్గురికి పిల్లలు కూడా ఏమీ లేదు. దాదాపు 10 రోజులు ఎవరిని అడిగినా ఒక 50-100 ఇవ్వాల. అర్థమవుతుంది చెప్పేది. ఆ తర్వాత ఆదివారం నేను వెళ్ళే పరిచయకి, నేను వెళ్ళిన తర్వాత దేవుడు ఒక టాపిక్తో నాతో మాట్లాడమంటాడు. మీరు కూడా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలను పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఏమీ నష్టపోకుండా, దేవునికి సంబంధించింది ఏది నష్టపరచకూడదు. ఏమండి? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు తలుచుకుంటే రొట్టెలు చేపలు చేస్తారా చేయడా? ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పుట్టించగలడా? పుట్టియలేడా? బట్ ఎందుకని నష్టపరచకుండా గంటలకి ఎత్తుకున్నాడు ముక్కల్ని? అది కూడా పెద్ద పెద్ద రొట్టెలు కాదంట, ఆయన విరిచి ఇచ్చిన ముక్కలు అవి. ఏమీ నష్టపరచకుండా గంపలకి ఎత్తుకున్నాడు.
నష్టపడ అంటే ఏ కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుంది? అంటే శిష్యులకి టెస్ట్ పెట్టాడంటవా? అది టెస్ట్ కాదు. అంటే దేవునికి సంబంధించింది ఒక్క రూపాయి కూడా నష్టం కాకూడదు. దేవునికి సంబంధించింది ఒక్క టమాటో కూడా నష్టం కాకూడదు. దేవునికి సంబంధించింది ఒక్క బంగాళదుంప కూడా నష్టపోకూడదు. దేవునికి సంబంధించింది ఒక స్పూన్ సాల్ట్ కూడా నష్టపోకూడదు. అది కాన్సెప్ట్. దేవుని మందిరానికి చెందినవి ఏ ఉపకరణములైనా ఏ వస్తువైనా మనం పర్సనల్గా వాడకూడదు. అర్థమవుతుందా? నేనైతే ఎప్పుడు వాడలేదు. ఇది దేవుని మందిరానికి సంబంధించి దాన్ని నేను ఇచ్చేస్తాను. దేవుని వస్తువులు నేను ఎప్పుడు వాడుకోను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే అది ఘోరమైన శాపం, అది ప్రమాదం. ఆ తర్వాత బలవర్తమంలో ఆయన కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, పోయిన వారం నుంచి ఆశ్రమంలో వచ్చినట్టు బాగుండేది. ఈ వారం అంతా తిండికి లేక వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని కట్టుకొని వెళ్తే వాళ్ళు కూడా భోజనం పెట్టలేదంట. భోజనం టైంకి వెళ్తే కూడా టీ కాఫీ ఇచ్చేసి ఏదో ఆ కాయ ఈ కాయ ఇచ్చి పంపించండి. భోజనం అయితే ఎట్లా 10 రోజులు భోజనం లేకుండా. గురువారం నుంచి ఎన్ని రోజులైంది? గురువారం నుంచి మళ్ళీ ఈ ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఎన్ని రోజులైంది? 11 రోజులు 12 రోజులు భోజనమే లేదు. 14 ఇళ్ళకి వెళ్ళారంట పిల్లలు తీసుకొని. ఎవరు భోజనం అట్లా ఒక 100 రూపాయలు ఎవరు అప్పు? భక్సింగ్ గారి జీవితంలో కూడా ఇది ఒక రోజు చూసాడు, ఆయన అనుభవించాడు. ఎంత ఆకలేసిందో మహానుభావుడికి మనకు తెలియదు. ఒక రోజంట ఒక ఇంటికి పని కట్టుకొని వెళ్ళారంట భోజనానికి. అసలు భక్సింగ్ గారు ప్రతిదీ ప్రార్థన పూర్వకంగానే ఉంటాడు, ఎప్పుడు ఏది అడగడం. కానీ ఆయనకి ఎందుకు మరి సాతానే ప్రేరేపించిందా, లేక ఆయన శరీరమే బలహీనత పరచబడ్డా, లేదా ప్రభు మీద ఆధారపడకుండా ఏమైనా మనసు తొలగిపోయాడా మనకు తెలీదు. ఒక నిబంధన పెట్టుకుని వెళ్ళాడంట ఆ ఇంటికి. అసలు ఏ పర్పస్ వెళ్ళాడు? భోజనం కోసం వెళ్ళాడు అనుకుంటున్నాడ. ఆయన పిలిస్తే భోంచేద్దాం, లేకపోతే వచ్చేద్దాం. ఆయన పిలిచి భోంచేయమంటే భోంచేద్దాం, లేదంటే వచ్చేద్దాం. వాళ్ళు మొత్తాన్ని పిలిచారు, భోజనం చేసి వచ్చారంట. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడుతుంటా, నా కుమారుడు భక్సింగ్ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏమంటున్నాడు? ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? పరామర్శించడానికా, విజిటింగ్ కోసమా, ప్రార్థన చేయడానికా, ఓదార్చడానికా, ఆదరించడానికా, సహాయపడడానికా, ఏదైనా ఇవ్వడానికి వెళ్ళావా? లేదు భోజనం కోసం. ఏమంటున్నాడు? ఎందుకు వెళ్ళావు నువ్వు? నీ డ్యూటీ ఏంటి? నువ్వు వెళ్ళింది ఎందుకు? క్షమించండి, నేను భోజనం కోసమే. అంటే ఈ పూట నా కోసం నువ్వు ఏమి నష్టపరచుకోలేవా? అంటే నువ్వు ఏమి నష్టపరచుకోవడం ఇష్టపడట్లేదా? నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం వండుకునేది తినేసి వస్తావా? ఎవరి కోసం వండుకున్నా? ఎట్లుంది? క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి దిగజారుడి జీవితం నాలో లేకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటే భక్తిపరుడు కాబట్టి తీర్మానం చేస్తున్నాడు. మరి మన సంగతి అంటే ఈయన నష్టపోకపోవడం కాక రెండోది ఏం చేస్తాడు? ఆడికెళ్ళి వాళ్ళకు కాస్త నష్టం కలిగించాడు. వాళ్ళు ఇంకా సేవకుడు పెట్టిన తర్వాత ఏదో ఉన్నది కాస్త మాడిపోయిందో, అదిగుదో, లాస్ట్దో ఎట్లా సర్దుకొని ఉంటారు కదా. ఈయన వస్తారని ముందు తెలియదు కదా, మనకు కావాల్సినంతలో వండుకొనింటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సహోదరుడు కన్నీరు గార్చి ఏడ్చాడు, ప్రభువా నిజంగా 20 మంది భోజనం నా ఇంట్లయితే నేను నష్టపరచుకుంటాను.
ఎవరికి పెట్టలేదు. వచ్చిన విశ్వాసం తినండి, మిగిలిందని చెప్పలేదు. పోనీ ఆ మిగిలిన భోజనము మా 2 కుటుంబాలకో 3 కుటుంబాలకో తీసుకొని వెళ్ళలేదు. నష్టపరచాలి. దాని ఉగ్రత, ఆ శాపం నా పసిపిల్లలకి కూడా కడుపు మార్చేవాళ్ళైనా ఆ శాపం మేము అనుభవించామా? 1000 రూపాయలు మా బంధువులకి పెట్టే భోజనమే ఏ స్థాయిలో ఉన్న మా జీవితం చేతిలో రూపాయలు లేకుండా ఒక్కసారి ఇంత దరిద్రమైనటువంటి జీవితం, ఇంత ఘోరమైన శాపం రోజు చూపించేవారైనా నన్ను క్షమించు. ఈరోజు మందిరంలో కూడా మేము ఇంక భోజనం తీర్మానం చేసుకుంటాం. ఈరోజు మందిరం కూడా నేను ఇంక భోజనం చేయను. పిల్లలకు ఉదయం టిఫిన్ కూడా లేదు. అట్లాగే వచ్చినాడు. ఈయనేమో ఏమని తీర్మానం చేస్తున్నాడు? బలలో చేసేటప్పుడు ఇంక ఈరోజు మేము భోజనం, ఇంకా నేను ఎప్పుడు నీ మందిరాన్ని నష్టం ఎవరికి నష్టపరచను. నేను నష్టపోతే కానీ నేను ఎవరికి నష్టపరచను. మందిరంలో కూడా నేను ఏమి నష్టపరచను. నన్ను క్షమించు ప్రభాని తీర్మానం చేసుకుని బలలో చేసాడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వాడికి అప్పించి మర్చిపోయినాడట. వాడికి అప్పించి మర్చిపోయినాడు. అంతకుముందు శనివారం నేను అక్కడ వాక్యం చెప్పాను, చెక్కే వాక్యం. ఆ మీటింగ్ కార్డు వచ్చాడు. ఆ తీర్మానం చేసుకున్నాను. అన్యాయంగా నేను ఎవరికైనా తీసుకుంటే వాడికి 400 ఇస్తాను. 10,000 తీసుకున్నాడంట. ఎంత తీసుకున్నాడు? 15 ఏళ్ళు అయింది. మర్చిపోయింది. అది దొరకలో ఐపి పెట్టిపోయినాడు. అక్కడెక్కడో మారుమనసు తీసుకుని రక్షింపడ్డాడు. తీర్మానం చేసుకున్నాడు. మొత్తానికి 3 గేదెలు అమ్మాడు. 50,000 రూపాయలు. ఈ నెలకు ఎంత తీసుకున్నాడు? 10,000 తీసుకున్నాడు. 4 గేదెలు కదా, 50,000 తీసుకొని ఇంటికి పోతే లేదంటే అది చర్చి పెట్టాను, ఇంకా రాలేదన్నారంట. చర్చి పెట్టవచ్చు చెప్పలేక ప్రార్థన చేయించుకొని మోకరించాడు. ఏడుస్తున్నాడు. ఏమి చెప్పట్లేదు. చెప్పింటే పైన పోయి తిందాపండి, ఇంట్లో మందిరంలో తిరిగిపోయినా అని చెబుతుంది. ఏడుస్తున్నాడు. ఆమె ఏడుస్తుంది. పిల్లలకి ఏమర్థం కాదు. ఎందుకు అమ్మ నాన్న ఏడుస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఆమెకు అర్థమైంది. అది చెప్పాడంట, ఇలా జరిగింది అమ్మాయిని. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు తేలేదండి? నీ పని మీద నన్ను తీసుకుపోయినావు, నేను మర్చిపోయినా, పోయి నీకు తేలేకపోయినా, అట్లా వేస్ట్ అయింది, ఇట్లా అయింది. అందుకే దేవుడి మందిరం నష్టపరిచే కనుక ఇలా చేశాడేమో అని ఆమె చెప్పింది. అటెందుకు అవుతుంది అమ్మాయి అన్నమాట. ఆమెకు అర్థమైంది, పంచుకునేది. ఈరోజు తీర్మానం చేసుకోండి, నువ్వు తీర్మానం చేసుకో, నేను తీర్మానం చేసుకుంటాను. బల్లడం చేయదు, పొద్దున బల్లడం చేయకుండా వస్తామన్నారంట. ఎందుకు లేదు? తీర్మానం చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు. క్షమించుతున్నారు. ఈ దరిద్రం మీ కష్టం ఎప్పుడు రాకుండా ఉండేటట్టు ఇతరులకి కానీ మందిరానికి కానీ నేనేం నష్టపరచను. నాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. ఆమె అన్నాడు. ఆయన వచ్చాడు. పద్మారావు ఉన్నావా? అరే ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఒకటేనా అన్నాడు. బాబు నేనేనయ్యా, నువ్వే కదా నేను తీర్మానం చేసుకున్నావు. అవును సార్ నేనే. ఇక్కడి నుంచి నేను ఈ ఊరిని మీద కాదు, అవునే. వీటికి వచ్చేది ఏంటి అంటే వాక్యం చెప్పారు కాదు, మీకు అన్యాయంగా తీసుకుంటే 400 ఇవ్వాలని. మీ దగ్గర నేను 10,000 తీసుకుని ఎక్కడ పడ్డా 10,000 అయింది. గేదెలు అమ్మారు 3, మొత్తం 50,000 ఇచ్చారు. ఇదివర 50,000 దేవుని సముఖంలో పాస్టర్ గారు ముందిస్తున్నా, ఇక నన్ను క్షమించిన ఏమనుకోకరని 50,000 ఇచ్చాడు. అంటాడు. కాళ్ళ మీద పడి ఏడుస్తాను. ఏమైందంటే ఒక చిన్న తీర్మానం చేసుకున్నాను లేదో, నా ఇంటికి 10,000, గెస్ట్లు వచ్చి పెట్టే ఖర్చు ఎంత 40,000, 50,000 వచ్చినా లేదా? 10 రోజులు 100 రూపాయలు దొరకక ఎంత వేదన అనిపించాడో, పసిబిడ్డలు ఎలా పస్తుబల్ల పెట్టాడో ఊహించుకోండి. అంటే మనం నష్టపోవటానికి, ఆశీర్వాదం రాకపోవటానికి
కలిసి రాకపోవటానికి మనము దేవుని నష్టపరిచిన మనం పోగొట్టుకుంటాం. పని ఇస్తానని చెప్పి వాడేవాడు, డబ్బులు ఇస్తానని చెప్పి వాడేవాడు, ఇస్తానని చెప్తాడు, వాడు కలవడు. ఇలా ఎందుకు నష్టం అంటే మనం ఎక్కడో దేవుని కొరకు విషయాల్లో నష్టపరిచాం. ఏదో దేవుని పని విషయంలో నష్టం చేశాం, ఎవరికో విశ్వాసాలకు నష్టం చేశాం. అది మనకు రుచి చూపించాడు. ఒక మంచి తీర్మానం, ఒక మంచి ఏం చెప్తున్నాడు, ఏది నష్టపోకుండా ఏం చేయమంటాడు, 12 గంపలకి చూడండి, చదవండి 6:12 నేను 3 మాటలు రెఫరెన్స్ చదివించు. కాబట్టి వారు భుజించిన తర్వాత మిగిలిన దాని విషయం కూడా మిగిలిందిగా పాడేస్తాం కాదంట. ఎంతైనా మళ్ళీ తయారు చేస్తే కొట్టలు వస్తాయి, చేపలు వస్తాయి అనుకోలేదంట. ఏమని చెప్తున్నాడు, మిగిలిన 5 యవన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు చేసి 12 గంపలకి ఎత్తారు. ఎంత పని అయింది? 12 గంపలకి ఎత్తారంటే అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప నింపాడు, అంతే కదా. అంటే ఒకటికి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. వాడికే పని చెప్పాడు, చూసావా, వాడికే చెప్పాడు, నాకు చెప్పలా అని కాదు ఎగరేసుకునే అవకాశం లేదు ఎవడికి. ఒక గంప వాడు మరి గంపలు ఎంత తెచ్చాయో 12 గంపలు చెప్పారంట. ఇది ఒక సందర్భం. మరి ఇంకోటి చూడండి, బైబిల్లో ఇంకో సందర్భం చూడండి ఎలా ఉందో రాయబడిందో. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే 8:8 మార్క్స్ వార్త 8:8 అక్కడ ఒక సందర్భం ఉంది. అక్కడ ఏం జరిగిందో చూడండి. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తారు. మొత్తం 8 గంపలైనాయి. ఇక్కడ నష్టపరచకుండా పదం లేదు కదా మార్పులో, అది యోహంలో అప్డేట్గా రాస్తాడు ఆయన. ఒక్క ముక్క కూడా నష్టపోవచ్చటము దేవుని సంకల్పం. ఒకవేళ నష్టం కలిస్తే ఆ నష్టానికి భారీ మూల్యం ఎవరు అనిపించారా? ఎవరైతే నష్టపరిచారో వాళ్ళు అనిపించాల్సిన పరిస్థితి. ఒక్కడు కాదు, ఇప్పుడు ఆ బ్రదర్ నష్టపరిచాడు, కుటుంబం అంతటికి ఏం లేకుండా పోయింది. 10 రోజులు అవసరం లేకుండా పోయింది, పని లేకుండా పోయింది. ₹1 ఇచ్చిన వాళ్ళు 14 ఇళ్ళకి వెళ్ళారంట, కానీ ఒక్క ఇంట్లో కూడా పోదు. అది ఎంత ఘోరమైన శాపమో చూడండి. డబ్బులు ఇవ్వాల్సి ఇవ్వలేదు, ఎక్కడి నుంచి రాలేదు. భోజనం కన్నా పోయి ఆ బంధువుల దగ్గర పోయి, ఫ్రెండ్స్ దగ్గర పోయి భోజనం చేస్తుందని భోజనం టైంకి వెళ్ళాను, భోజనం పెట్టలేదు. అంటే ఎంతగా ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలో, ఒక వ్యక్తిని ప్రయోజనకరమైన వాడిగా తీర్చిదిద్దాలో అన్ని దేవుడు ప్రతి పాయింట్ అర్థం చేసేవాడుగా ఉన్నాడు. నా జీవితంకి వచ్చే వాళ్ళకి నా ప్రాక్టికల్ లైఫ్ చెప్తా. దేవుడు నన్ను సేవకు తెచ్చాడు, నేను నిర్లక్ష్యం చేశాను. దైవజనుడు చెప్తే, అరే మీ వాళ్ళు దేవుడినే నమ్మలేదు, నువ్వు సేవకి ఇవ్వంటే మళ్ళీ తలకాయ నొప్పి, వద్దు నాయనా, నువ్వు ఇట్లనే ఉండి పరిచయం చేస్తున్నావు, సహకరిస్తున్నావు, సంతోషం, నీ పనులు చేసుకో, నీ వ్యాపారం అన్నారు. ఇంకా పెద్దాన్ని చెప్తే ఒప్పుకోలేదు. నేనే చిన్న వయసులో ఉన్నా, సరే అన్నీ ఆ పని నేను చేసుకున్నా. మొత్తము నాకు 12-15 లక్షలు మిగిలాలి. ఫస్ట్ టైము నేను 7 లక్షలు అప్పు పడ్డాను. నా చరిత్రలో ఫస్ట్ టైం నేను 7 లక్షలు అప్పు పడ్డాను. మళ్ళీ వర్క్ చేశాను. 40 లక్షల రూపాయల టార్గెట్ వర్క్ చేస్తే 40 లక్షల్లో నాకు రూపాయలు మిగలలేదు కదా, 5 లక్షలు మళ్ళీ అప్పు అయింది పెయింట్ షాప్లో. మొత్తం మీకు ఒక 7, ఇది ఒక 5, ఎంత అయింది? 12 లక్షలు. నాకు 15 నుంచి 20 లక్షలు మిగలాలి, 2 కలిపితే. ఫస్ట్ టైం నేను మంచి నీళ్ళు కూడా తాగకుండా, సరే మంచి నీళ్ళు తాగుతూ 7 రోజులు ఉపవాసం ఉండడం
ఫస్ట్ టైం నేను అలవాటు చేస్తాను. ప్రభా, అసలు నాకు ఇంత డబ్బు మిగిలాల్సింది పోయి నేను 12 లక్షలు ఎందుకు అప్పాయా? అసలు నేను చేసిన తప్పు ఏంటో, నేరం ఏంటో, నీ భాగం నీకు ఇస్తున్నా, నమ్మకంగా దేవుడిట్లో పనిచేస్తున్నా, ఏం చెప్తే అది చేస్తున్నా, పరిచయం కూడా వెళ్తున్నా, ఒక సేవకు మాత్రం నేను వెళ్ళా. నాకు ఇంత డబ్బు మిగిలాల్సింది ఎందుకు ప్రభా మిగలలేదు అని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? ఆ 7వ రోజు రాత్రి 12 గంటలప్పుడు, అంటే రోజు మారేటప్పుడు మాట్లాడాడు. యోహాను సువార్త 10:5 చివరి భాగం. యోహాను సువార్త 10:5 నేను సేవకు వచ్చిన ఈ వాక్యం ద్వారా వచ్చింది. 10:5 ద్రాక్షవల్లిని నేను చివరిలో చదువు, చివరిలో నాకు వేరుగా ఉండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేవు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. నేను ఇంకేం వేరున్నా, తల్లిదండ్రులు హింసించారు, బంధువులు ఎవరు వేసి నమ్మలేదు, నమ్మకంగా నీ కొరకే జీవిస్తున్నా, ఒంటరివాడిగా జీవిస్తున్నా, అనాథగా జీవించిన, ఒకే చొక్క ఒకే ప్రయాణం మీద గడిపిన, చలి గాలికి మంచుకున్నాను, ఆశీర్వదించావు, పనిచ్చావు, ప్రయోజకుని చేసావు. మరి ఎంత నప్పు నాకు ఎందుకు వచ్చిందంటే, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయవు, ఇంకేడ వేరుగా ఉన్నా నేను. దర్శన భాగం ₹1 కూడా దాంట్లో నేను వాడుకునేవాడిని కాదు. నాకు తగ్గినా పర్వాలేదు, దర్శనాలు మాత్రం ముట్టుకునేవాడిని కాదు, అప్పైనా చేసేవాడిని. మీకు తెలుసా, నేను 92, 93 కాలంలో ₹10 వడ్డీకి తీసుకున్న రోజు 40 లక్షలు ₹10 వడ్డీకి తీసుకున్నాను. వాడు చేత అవుతుందా ఆ కాలానికి? అంటే నాకు అంత పెద్ద విశేషం ₹10 కాదు, ₹100 వడ్డీనే తీసుకున్నాను. అంటే నా బిజినెస్ అలాంటిది. లక్షలు కోట్ల రూపాయలు నా చేతులు తిరిగాయి. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎంత సంపాదిస్తున్నా, ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. దేవునికి ఎంత ఇస్తున్నావు కూడా ఎవరికి తెలియదు. మందిరంలో మా షాపులో ఎంతమందిని కూర్చోబెట్టి వాక్యం వినిపించి భోజనాలు పెడుతున్నా కూడా ఎవరికి తెలియదు. కాబట్టి అప్పుడు ప్రభా, సరే నేను సేవ విషయంలో నిర్లక్ష్యం చేశాను, ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ నీకు నచ్చలా, నేను సేవ విషయంలో నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు అప్పు పెట్టుకొని నేను సేవకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వేం చేస్తావో, నేను సేవకి వెళ్ళిపోతా, నా అప్పు తీరాలా. ప్రార్థన చేసుకున్నాను. ఏం చేస్తావు? ప్రార్థన చేసుకున్నాను. తెల్లారు లేసి మళ్ళీ నేను షాప్కు వెళ్ళాను. వెళ్తే ఒక పార్టీ వచ్చింది. ఎవరిని? ఆ ఊరిలో వర్క్ చేసింది మీరేనా? అవును. అక్కడ మేనేజరు మీ నంబర్ అడిగాను, విజిటింగ్ కార్డు అడిగాను, ఇవ్వలేదండి. అవి తెలియదు కానీ అడ్రస్ చెప్తానన్నాడు, అడ్రస్ పట్టుకొని వచ్చానండి. మీరేనంటే నేనే. మాది ఒక 40 లక్షలు వర్క్ ఉంది. ఎంత? 40 లక్షలు వర్క్ ఉంది. మీ వర్క్ చాలా బాగుంది, చూశాను, బాగుంది, మీరే చేయాలని ఫిక్స్ అయిపోయింది. మరి చేస్తారా? నేనేం రాత్రి తీర్మానం చేసుకున్నాను, నా అప్పు తీరిపోతే ఫుల్ టైం నేను సేవకి వెళ్తాను. ఎవరితో మాట్లాడేది? అమ్మకి చెప్పను, నాన్నకి చెప్పను, బంధువులకు చెప్పను, సేవకుడు కూడా చెప్పను. ఈసారిగా నువ్వు ఎక్కడ తీసుకుపోతే అక్కడికి సేవ. నా అప్పు మాత్రం ఏం వర్క్ తెలుసు? అది పిచ్చి వర్క్. అది 7 మార్కు బీడి వర్క్. ఏంటి నాకు వచ్చింది చెప్పయ్యా? బీడి వర్క్ వచ్చింది నాకు. 7 మార్కు బీడి వర్క్ చేయాలి నేను. ఏదైతే నాకు ముందు అప్పు తీరాలా, నేను సేవకి వెళ్ళాలి. వర్క్ మొదలుపెట్టినా. మేనేజర్ మారిపోతున్నాడు. ఈ వర్క్ ఫిబ్రవరిలో మొదలుపెట్టిన, మార్చిలో 31వ తారీఖులో నేను బిల్లు క్లెయిమ్ చేసుకోవాలా. 31 దాటితే ₹1 ఇవ్వడాడు. అంటే దానికి సరిపడా 40 లక్షల రూపాయలు పెట్టుబడి ముందు నేను పెట్టాలా? అర్థమైంది నేను చెప్పేది?
అందుకే 10 రూపాయలు వడ్డీ తీసుకున్నాను. 40 లక్షల రూపాయల వర్క్ నేను చేయాలి. అయితే దేవుడి మహాకృప ఏంటంటే ఆయన సార్ వెళ్ళిపోతున్న మేనేజర్, ఏమండి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నా, ఇప్పటి వరకు మీరు ఎంతవరకు చేశారో దానికి బిల్లు క్లెయిమ్ చేసి వెళ్ళిపోతా, మీరు వరకు బిల్లు పెట్టుకున్నాను. ఏమన్నా బిల్లు పెట్టుకున్నాను. మొత్తం నాకు 45 లక్షలు అప్పు ఉంది. ముందు నుంచి అంతా చేసుకుంటూ వచ్చిందంతా కలిపితే మొత్తం ఎంత ఉంది? 45 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు నా అప్పు అంతా తీరాలి. ఇప్పుడు ఎంతైంది? 12 లక్షలు అయింది. నాన్నకి తండ్రులు బట్టి ఏదో అవి అమ్మేసి ఇవి అమ్మేసి అప్పు కట్టేస్తూ వచ్చిన చివరికి మిగిలినంత పక్క 12 లక్షలు మిగిలింది. ఈ వర్క్ సార్ చెప్పినట్టుగా బిల్లు పెట్టేసిన 12,25,000 వర్కర్లకి అందరికి పోగా నాకు మిగిలిన బిల్లు ఎంత? 12,25,000 మిగిలింది. ఇప్పుడు నాకున్న అప్పు ఎంత ఉంది? 12 లక్షలు ఉంది. 25,000 చేత పట్టుకుంది. 25,000 చేత పట్టుకుంటే ఒక 2 మనుషులు వర్క్ చేసి పనికి రాకుండా చెప్పైపోయినా వాళ్ళకి నేను 25,000 ఇవ్వాలి. ఒకరికి 12,200 300, మిగతా వారికి 13,000 వాళ్ళు వచ్చినారు. ఇంక నేను షాప్ బంద్ చేసి ఇక సేవకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినా. వాళ్ళు వచ్చినారు. వస్తే లెక్కలేస్తే ఇంకే 12,200 వచ్చి దానికి 13,000 మిగిలింది. ఇవాళ నేను అప్పుడు అవి కూడా ఇచ్చేసిన ఉన్న జోబులో ఉన్నాయి కూడా ఇంకేం లేవు. ఫిక్స్ అయిపోయినా. బ్యాగ్ సర్దేసిన, బట్టలు సర్దేసిన, అన్ని సర్దేసుకున్నా, ట్రాక్స్ సర్దేసుకున్నా, ఆటో కూడా పిలిచిన, కానీ ఛార్జీ డబ్బు. అయితే జీవన్ అని జోసఫ్ అనే ఒక ఆర్టీసీ కండక్టర్, నేను మందిరానికి వెళ్తున్న చోట వాళ్ళిద్దరు సగం పెట్టారు. తమ్ముడు నువ్వు సేవకి వెళ్ళేటప్పుడు మాట చెప్పు, నాకు ప్రార్థన చేస్తాను వచ్చి అన్నారు. ఆటో ఎక్కించిన సామాను అచంచలమైన విశ్వాసంతో బయలుదేరా. ₹1 జోబులో డబ్బు లేదు. దేవుడు వెళ్ళమంటున్నాడు. సామాన్లు ఎక్కించిన. ఇక్కడ నుంచి అల్లింగా చివరస్ దాకా ఆటో వెళ్ళింది. వాళ్ళిద్దరు ఆటోకి ఎక్కించినారు. నేను అన్నా అందరూ ప్రయోజనాడు అన్నా, ఏందయ్యా వెళ్ళిపోతున్నావు అన్నారు. వెళ్ళిపోతున్నాను సేవకి, సామాన్లు ఆటోలో పెట్టుకున్నాను. అదేంటి మాకు చెప్పమన్నాం కదా. అంకుల్ చెప్తాం అనుకున్నాను, నా దగ్గర ఏం లేదు మీ దాకా రావడానికి, ఫోన్ కూడా లేదు కదా తెలియపరచడానికి. అందుకని ఇంక దేవుడే వెళ్ళమంటున్నాను. వెళ్తానండి. అయితే ఒక నిమిషం ఆగన్నా అని అటు తిరిగినా. అటు తిరిగి ఆయన 200 ఇచ్చి చేతిలో పెట్టినారు. ప్రార్థన చేసినారు. మళ్ళీ వెనక్కి తిరిగినారు. నా కోసం వస్తున్నారు అటు ఇంటికి. వెనక్కి తిరిగినారు. నేను ఆటోని, అయ్యా ఒక్క నిమిషం అంటే ఏమైనా మర్చిపోయినారు సార్ అన్నాడు. అవును మర్చిపోయినట్టు. సరే తిప్తా సార్ ఆటో అన్నాడు. ఇంటికి వస్తే ₹100 ఆ ఇంట్లో ఇచ్చి 400తో నేను ఎక్కడికి జీవానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఛార్జీకి ఆ ఇల్లు అద్దెకి దొరకల. ఆటో ఎక్కించిన సామాన్లు, సార్ యాడికి పోవాలంటే నువ్వు యాడికి పోవాలి ఆడికే పోవాలన్నా. వాడు పోయే ఊరు వాడు ఆటో మార్చాలంటే రాత్రంతా చేసినాడు. ఆటో తెల్లారి వేరే వాడికి ఇస్తాడంట. మా ఏరియానేమో సార్ అనుకున్నాడు. సరిపోయిన తర్వాత యాయికి సరే 1 నిమిషం ఆగు, సామాన్లు తెచ్చుకో, ఇల్లంతా కడగల. ఏంటిది సామాన్లు తెచ్చుంది ఇల్లంతా నేను నీకు కన్నం పెడతా, నేను ఆటో ఇవ్వాలి వేరే వాడికి ఇవ్వాలా. మొత్తాన్ని కడితే 6-4 గది. ఎంత గది? 6-4 చిన్న నీళ్ళు వచ్చింది. ఆ గది 400 అద్దె మాట్లాడినా. అడ్వాన్స్ ఇవ్వమన్నా 200 ఇచ్చి. అద్దె ఎంత? 400. అడ్వాన్స్ ఎంత? 200. నా దగ్గర 100 మిగిలింది. నా ఛార్జీ 100 అయిపోయింది. వీళ్ళకి 200 ఇచ్చిన. ఆటో ఛార్జీ పోగా 100 మిగిలింది. ఆ 100 రూపాయలతో ఏం ఫోన్ చేయాల? ఇక్కడ నాని వాళ్ళు ఎవరు తెలియదు, నాకేం భాష రాదు, పరిచయం లేదు. 40 రోజులు ఉపవాసం ఉండి రోజు ₹2 పునుగు తినే ఆ 100 రూపాయలతో అలా సేవ ప్రారంభించాను. నేను ఎందుకు అప్పైనాను?
దేవుని మాట వినకపోవడం వల్ల 45 లక్షలు అప్పు పడితే లాస్ట్ 12.5 లక్షలు మిగిలితే 12 లక్షలు మిగిలితే నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో వెంటనే ఆ వర్క్ కంప్లీట్ అవ్వలా. కానీ నా దేవుడు 12,25,000 నేను ఎంత అప్పున్నానో అంత మిగిల్చాడు. ఎంత పర్ఫెక్ట్గా చూడండి, ₹1 నా చోటు లేదు. దేవుని కొరకు మనం నష్టపోవాలి, కానీ దేవుని ఎప్పుడు మనం నష్టపరచడం. దేవుని నష్టపరచడం ఆ శిక్ష మనం అనుభవిస్తాం అనుకుంటున్నాం. చేతికి డబ్బు రాకుండా పోతుంది, పనులు రాకుండా పోతాయి, క్యాన్సిల్ అవుతాయి, వచ్చేవి కూడా నష్టం జరుగుతుంది. మనం ఎంతో కొంత దేవుని కొరకే మనం ఖర్చు పెడుతున్నాం. ఎంతో కొంత మనకు కలిగిందంత. ఇప్పుడు 10 రూపాయలు ఇద్దాం అనుకున్నాం, లేదు 8 రూపాయలు ఇద్దాం. లేదా ఒక్కోసారి 10 రూపాయలు ఇద్దాం అనుకున్నాం, కానీ అనుకూలించబడింది 15-20 రూపాయలు కూడా ఇస్తే నష్టమేమి. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మరొక రూపంగా మనకు ఇస్తాడు. అది నాకు అర్థం, నేను నేర్చుకున్నది అర్థం. కానీ ఏదియో దేవుని విషయంలో మనం నష్టం చేయకూడదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని తీసుకొచ్చి దేవుని మందిరాన్ని వాడుకొని దేవుని ఇంట్లోనే నష్టపరిచాడు. దేవుని ఇంట్లోనే నష్టపరిచాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు, ఒక్క ముక్క కూడా ఏదియో నష్టపరచకుండా కంపలకి ఎత్తుకున్నాడు. మనమైతే ఏం చేసిందాం, ఏం ప్రభావం నువ్వు తలుచుకుంటే మళ్ళీ రొట్టెలు చేయవా, చేపలు చేయవా, ఈ మొక్కలు యాడెత్తమంటావు, ఈ పని చాకరీ అనే మనం కూడా ఈ పాసిపోతాయి, పాడవుతాయి. ఇవి ఎవడు మోసుకొని తిరుగుతాడు? నువ్వు ఒక చోట ఉండేవాడుగా ఏంది, ఇంకో ఊరికి పోతావు ఇంటికి. ఖచ్చితంగా ఆడేం చెప్పాడంటే 3 పగళ్ళు 3 రాత్రులు వాక్యం చెప్పాడా? 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాళ్ళకి భోజనం పెట్టమంటాడు. ఏమన్నాడు? వాళ్ళకి చదువుందా వచ్చింది చదవండి 7వ అధ్యాయంలో. అలా భోజనం పెట్టమంటే వాళ్ళేమన్నారు, తినడానికి మన దగ్గర ఏమియో లేదన్నారు. తినడానికి మన దగ్గర మీరే వారికి భోజనం పెట్టండి. ఏమన్నాడు? మన దగ్గర రొట్టెలు లేవు. ఎక్కడ చదవాలి అది? మత్తయి సువార్త 14వ అధ్యాయం దగ్గర పోవాలి, అక్కడ దొరుకుతుంది. పద్నాలుగు అధ్యాయంలో 18 నుంచి చదవండి, 18 నుంచి చదవండి. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 5 రొట్టెలు దాన్ని బంధించదు, దాని ముందు ఇంపార్టెంట్. వారికి మీరు భోజనం పెట్టండి అన్నాడు ఆయన. అది ఎన్నో వచ్చిన దానికంటే ముందు పైన 2 వచ్చిన చూడండి అయ్యా, ఎంతసేపు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రతిపోయింది. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి కొనుక్కొనుటకై వారిని పంపిమని చెప్తున్నాడు శిష్యులు. ఈయనేం చెప్పాడు చూడండి, యేసు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారు ఇక్కడ మీరే వారికి పెట్టండి అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పారు చూడండి, చదువు. వారి మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మీరే వారికి భోజనం, మీరే సీఎంలు ఎప్పుడు సమృద్ధిగా భోజనం ఉన్నారు. ఆడ ప్రార్థనకు వస్తున్నారు, రావడం మనకు అనవసరం. ఒక క్రమం, ఒక పద్ధతిలో వీలైనంత వరకు మనం వారికి పెడుతూనే ఇదే కాన్సెప్ట్. వేరే సంఘాల గురించి మనకొద్దు, వేరే గురించి మనకొద్దు, మనం పెడుతూనే ఉండాలి. ఏం చేయాలి? దేవుడు చూసుకుంటాడు. అవసరం దేవుడే, గ్యాస్ లేదా దేవుడే చూసుకుంటాడు, బియ్యం లేవా దేవుడే చూసుకుంటాడు, కూరలు లేవా దేవుడే చూసుకుంటాడు, డబ్బులు లేవా దేవుడే చూసుకుంటాడు. మనం ఏంటి ఏం చేయాలి? వాళ్ళు ఈ ఊళ్ళో కానీ వాళ్ళకుగా వాళ్ళు తినకుండా ఎందుకంటే ఏంటే కదా దగ్గర కదా అంటే మనం ఏం చేయదు. కానీ
ప్రతి దానికి 2-3 గింజలు మిగిలిపోయిన దానికి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి చాలా నేనంటే భయపడుతూనే ఉంటాను. వడ్డించేటప్పుడు అయ్యా కొంచెం తగ్గింది మిగిలిపోతే నాకు శాపం వస్తుంది, నా భయం మీకు తెలియదు అది. అది ఇప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఇంకా ప్లేట్లు ఎప్పుడే నేను వచ్చడానికి ఇక ప్లేట్లు వచ్చడానికి కూడా రాత్రి కాస్త పెరిగని వచ్చినట్టు అదొక లాభం ఉందండి. ఈ వచ్చడానికి ఇక సార్ తిన్నట్టు తినాల మొత్తం 12 ఇట్లా చేస్తాను, ఎట్టి తిప్పి అట్లా తిప్పి. ఇక్కడ అర్థం ఏంటంటే ఏది నష్టం చేస్తే మనం అయిపోతాం, నష్టపోతాం. మనకి తెలియదు, ఎవరు నష్టం చేయనవసరం మనల్ని. ఎవరు చేస్తారు ఇప్పుడు? ఆ ఉగ్రత మన మీద వస్తుంది, అది దేవుడే చూస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. అది నాకు తెలియకుండా ఏ గెస్ట్ వచ్చినా అది మళ్ళీ మీకు శాపం. నాకు తెలియకుండా ఎవరు వచ్చి రూమ్లో ఉన్న పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి అతను తొందరపాటు పడ్డాడు. ఆది చర్చి కదా, తాళాలు నా దగ్గర ఉన్నాయి కదా. ఆ విషయం చూస్తే కృష్ణుల దగ్గర నా నంబర్ ఉంది, కానీ ఇవాళ వద్దని ఆలోచించాడు. ఆయన తెలియకుండా ఇస్తే ఏమవుతుందో, ఇవ్వచ్చు కదా. అడిగినప్పుడు కాదు తర్వాత ఇస్తారు ఏదో చెప్పినాడు ఆయన. కాబట్టి ఏమంటుందంటే అది చెయ్యాలా చేయకూడదా, వాళ్ళ మీరు అందరూ అడిగారు ఇవ్వమంటారా, వాళ్ళ వస్తానన్నారు, రూతాలు ఇవ్వమంటారా. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి, ఎట్లా పడితే అప్పుడు వస్తాయి. ఒక సంఘం దానికి ఒక క్రమం ఉండదు. దానివల్ల ప్రమాదం, నష్టం. అది నేను ఇవ్వకపోవచ్చు, కానీ ఎవరిస్తారు, ఇన్వాల్వ్మెంట్ అవుతారు. నష్టపోవడం ఇష్టం లేదు. నేనైనా మీరైనా మనం నష్టపోవడం, సంఘం నష్టపోవడం ఇష్టం లేదు. ఏది మనం వృధా చేయొద్దు. పాలైనా, సాలైనా, అన్నమైనా, కూరలైనా, సాంబారైనా, పెరుగైనా వృధా చేయొద్దు. తృప్తిగా కావాలంటే ఎంతైనా మనం తెచ్చుకుందాం, తిందాం. చాలకుండా వండకండి, అనుకోకండి. కానీ తృప్తిగా తినాలి. తృప్తిగా తిన్న తర్వాత మరి మనం వాడి కొంచెం వీడికి కొంచెం 6 వచ్చారన్నా 1/6 2/6 తినాలి. ఇష్టానికి పోయి చాకాడికి పోయి 2 4 చేయటట్టుంటుంది, 2 6 చేయటట్టుంటుంది. ఏంటి ఇస్తాడు 1/3 ఛాయ్ అదే 1/6 వాడు కిందికి మీద చూస్తాడు. ఇంకా కాబట్టి తృప్తిగా ఏం చేయాలి, మనం తృప్తిగా సరిపడాలి. ఇంకో రూపకంగా మనం వేయించాలి. ఏ కుక్కకో ఏ మనిషికో ఎవరినైనా పెడితే అది వేస్ట్ మాత్రం. ఇక్కడ మీద మన కవిత్వాలు పదాలు, కానీ ఆయన రొట్టెలు చేయగలడు కదా, చేపలు కుట్టేయగలడు. కానీ మొక్కలు ఎందుకు ఎత్తమన్నాడు? ఎంగిలి మొక్కలు విడిచిపెట్టి అక్కడ చెప్పి క్లియర్ రాస్తాడు యోహాను. ఏమీ నష్టపోకుండా అంటే అదనంగా వస్తువు కొని కాడ కూడా ₹1 మనం అదనంగా పెట్టకూడదు, బేరం ఆడాలి. అది ఇంకో పనికి ఒక చీపురైనా వస్తుంది మనకి. మనం వీలైనంత వరకు తగ్గించాలి కదా. ఏదైనా వస్తువులు ఉన్నా దేవుని సొమ్మేలే, కానీ దేవుని సొమ్మే, కానీ మరి మనం సంపాదించడం మనకు ఫ్రీగా రాలేదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అది ఫ్రీ కాదు, దాని వెనక ఎంతో త్యాగం, సమర్పణ ఉంది. కాబట్టి వృధా చేయకూడదు. ఎప్పుడైనా మనం తృప్తిగా తినడం తప్పేం కాదు, కానీ వృధా మాత్రం బక్సీ గారి జీవితంలో ఒక ఆయన ముక్కలు వేసారంట. భోజన సమయం ప్రేమ విందులో చెప్తున్నారు. ముక్కలు వేస్తే
కకృతి పడేశాడు. వాడికి తెలిసినోడు వేసాడంట మొక్కలు. వాడు వచ్చేస్తుంటే అన్నం మూసి పెట్టుకున్నాడంట మొక్కల మీద. ఏం చేసినాడు? ఈయన దగ్గర కూర అయిపోయిందని ఇంకోటి వచ్చి మళ్ళీ కూర వేస్తున్నాడంట. అంత మూసి పెట్టుకుంటాడు. చివరి అక్కడికి ఎక్కువైపోయింది, మొక్కలు ఎక్కువైపోయినాయి, తెల్లైపోతున్నాడు. తీసుకొని పడేయడానికి పోతున్నట్ట. దాన్ని పల్లె నెట్టి పెట్టుకొని బాక్సింగ్ గారు ఎదురు పట్టి స్టాప్ డే అన్నాడు. వాటిని తీస్తుంటే ఎక్కువైపోయిందన్న, తినలేకపోతున్నాడు, పడేస్తాడు. నో ఏమన్నాడు? నో గివ్ మీ మై హీట్ అంటాడు. ఏమంటాడు? ఇది ఎగిరే ఎవరు తింటాడు అడుగుతున్నాడు. నాకు ఇవ్వయ్యా, వేస్ట్ చేయకూడదు, నేను తింటాను అంటుంటాను. నా ఎంగిల్ తింటూ ఎవరన్నా అని లేదన్నా ఇవ్వనంట, పడేస్తాడు. నాకు ఇస్తే నేను తింటా, లేదు కూర్చో నువ్వేం చేయి తిను, లేదంటే వేరే జోడికలు పెట్టకపోయావా? ఏం చేయాలి అర్థం కాక, పడేయలేక, ఈయనకి ఇలాక అడే కూర్చున్నాడంట. తిన్నాడంట. తిన్న తర్వాత మళ్ళా ఈయన మర్చిపోలాన్ని అన్ని వేల మందిలో మళ్ళీ రౌండ్ వేసి వచ్చాడంట. వీడు మళ్ళీ ఇస్త్రాకి తీసుకెళ్తుంటే మళ్ళీ ఆపాడంట. స్టాప్ తీసుకున్నాడు. మళ్ళీ అంతే, వాట్ ఈస్ ఇట్ మై హీట్ అన్నట్టు. మళ్ళీ తినేసేలా చూడు, పట్టి పట్టు. ఎస్, గుడ్ బై. అర్థమైందా? అంటే మనం పడేసే దాంట్లో కూడా మీరు వెళ్ళకూడదు. కొన్ని దేశాల్లో అన్నం పడేస్తే తెలుసా కేసు, అదేదో దేశం మీద మర్చిపోయినా. కాబట్టి ఏది కూడా దేవుని ఇంట్లో నష్టపరచకూడదు. కింద పోయింది పోతే పోలే అనుకోకూడదు. ప్రభా తొందరపాటు పడ్డావు, కింద పోయింది, క్షమించేయాలి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా సహాయం చేయాలి. పొంగిపోయింది ప్రభా, నూనె పోయింది, అన్నం పోయింది ప్రభా, క్షమించు, ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాలి. ఒక్కటి కూడా నష్టం బల్ల చేసినా పంచుతున్నా కింద పడకూడదు. కాబట్టి నష్టం రాకుండా చూసుకోవాలి. దానివల్ల మనం ఎంతో కుటుంబంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్యంగా నష్టపోతాం, డబ్బుగా నష్టపోతాం, పనిలో నష్టపోతాం, వ్యాపారంలో నష్టపోతాం. అన్ని రకాల నష్టాలు అవసరం అన్నమాట. ఇక్కడ ఒక్క చోట నష్టపోకుండా చూస్తే, లేదా మన వ్యక్తిగతంగా పర్సనల్గా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు నష్టపోతే దానికి కూడా దేవుడు ఏమందు నూరంతలు పరమందు నిత్య జీవం కూడా. అంటే మనం నష్టపోయినా బెనిఫిటే, దేవుణ్ణి నష్టపరచకుండా చూసుకున్నా కూడా మనకే బెనిఫిట్. కాబట్టి సేవకుడికి తెలియకుండా ఎవరు పడతారు రావడం, ఏది పడతారు చేయటం, ఎట్లా పడతారో చేయటం, అవన్నీ సేవకుడు చూడకపోవచ్చు, సేవకుడు అడగకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. మనం 80% నష్టాన్ని తెచ్చుకోగలుగుతాం. అలా ఎప్పుడైతే ఉంటామో అచీవ్ వచ్చింటాము. 10 మత్తయి సువార్త 41 వచ్చింది. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందాం. ఆయన ఎలాగైతే 50,000 రూపాయలు తన తెలియని దేవుడిస్తూ వచ్చాడో, అలాగే రేపు మీ జీవితంలో అలాంటి అద్భుతం చూస్తారు. ఆయన ఏమంటున్నాడో చూడండి. చదవండి, చివరి లైన్ చదవండి. ఇహమందు ప్రతిఫలం పోగొట్టుకోరు. లేదా చివరి లైన్ చదవమంటున్నారా? పోగొట్టుకున్నాడని చెప్తున్నాను. ఫలమైతే మరో చోట రాయబడితే లూకాలో, ఇహమందు 100 పరమందు నిత్య జీవం అంట. ఇహమందు 100, నా కొరకు మీరు ఏది నష్టపోయారో, ఇహమందు 100 పరమందు అది నిత్య జీవం. అంటే నన్ను నష్టపరిచినా మీరు పోగొట్టుకుంటారు, మీరు నష్టపోయినా పోగొట్టుకుంటారు. కాబట్టి నాకు లాభం కలిగించినా మీరు లాభం పొందుతారు, లేక మీరు నష్టపోయినా కూడా మీరు డబల్ లాభం పొందుతారు, 100 లాభం పొందుతారు. నా కొరకై మీరు ఏది ఇస్తారో, ఆ చిన్న పని ఏదైనా దానికి ప్రతిఫలం 100 పొందుతారు. ఆ రీతిగా ఆ 16 పొందినట్టుగా 50,000 ఎలా పొందాడో తీర్మానం
క్షేమం కొరకు నా ఆశీర్వాదం ఇక మీదట ఆ పొరపాట్లు తెలియక చేసిన తండ్రి క్షమించు. ఇక మీదట అలాంటి మరలా రిపీట్ అవ్వకుండా నువ్వు ఆనందపడతావు. నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ పరిచయం కొరకు మీది నష్టపరచాం. ఏదో కొద్దిగా గొప్ప మా కొరకు మాకు కలిగింది కూడా నీ కొరకు నష్టపోతాం. మంచిది ప్రేమల తండ్రి, పరిశుద్ధేవా, మీకు స్తోత్రం వందనాలు. దయా కనికరాన్ని బట్టి, కృపను బట్టి